అఖండ 2 సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే అఖండ 1 సక్సెస్ అయిన తర్వాత అఖండ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ అవైటెడ్గా వెయిట్ చేస్తున్నారు. ఇక డైరెక్టర్ కూడా దానికి తగ్గట్టుగా పనిచేస్తున్నారు. ప్రజెంట్ అఖండ 2కి సంబంధించి షూటింగ్లో కూడా ఆయన బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ అఘోరీ క్యారెక్టర్ కావాలంట. ఆ అఘోరీ క్యారెక్టరే సినిమా మొత్తాన్ని మార్చేస్తుందట. మరి అఘోరీ క్యారెక్టర్ కోసం ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు డైరెక్టర్ మాత్రం శోభనని తీసుకుంటే బాగుంటుంది అని చెప్పారట. ప్రజెంట్ శోభన మాత్రం ఈ సినిమాలో అఘోరీ క్యారెక్టర్లో కనిపించబోతుంది. రీసెంట్గా వచ్చిన కల్కి 2898 ఏడీలో మాత్రం తాను మరియం లాగా యాక్ట్ చేసింది. అంటే శంబాల నగరానికి సంబంధించి మరియం క్యారెక్టర్ అయితే ఆమె చేయడం జరిగింది. మరి ఆ క్యారెక్టర్ చేస్తున్న తను ప్రజెంట్ ఈ సినిమాలో అఘోరీ క్యారెక్టర్ చేస్తుందా, అండ్ అక్కడ తనకి మంచి మంచి పవర్స్ కూడా ఉంటాయి కల్కిలో. మరి ఇక్కడ కూడా తనకంటూ ఒక డిఫరెంట్ పవర్స్ ఉండే విధంగా అటు బాలకృష్ణని ఎలాంటి మార్పులు తన లైఫ్లో ఎలాంటి మార్పులు చేయగలుగుతుంది అవన్నీ కూడా చేయగలిగేది ఖచ్చితంగా శోభనానే అని చెప్పేసి ఆ క్యారెక్టర్ గురించి డైరెక్టర్ వెళ్ళి చెప్పినప్పుడు తాను వెంటనే కన్విన్స్ అయిపోయి ఆ క్యారెక్టర్కి ఒప్పుకుందట. మరి తొందరలోనే తన షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతుందని తెలుస్తుంది. నిజంగానే అఖండ పార్ట్ 1 చూసిన వాళ్ళందరికీ కూడా ఒక విధంగా గూస్ బాంబ్స్ అని చెప్పొచ్చు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అసలు మాట్లాడనక్కలే. తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరు వామ్మో ఇదేంట్రా నాయన అనే విధంగా ఉంటుంది. మరి ఇప్పుడు అఖండ 2కి మళ్ళీ ఆయననే తీసుకోబోతున్నారా లేకపోతే మారుస్తారా అనేది ఇంకా తెలియదు. మ్యాక్సిమం ఆయన్నే ఉంటారు. ఇక బాలకృష్ణ అయితే శోభన బాలకృష్ణ ఇద్దరు ఒకానొక టైంలో చాలా సినిమాలు చేసినప్పటికీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వాళ్ళిద్దరి పేరు ఎక్కడా కనిపించలేదు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఆఫ్టర్ ఎన్నో ఇయర్స్ తర్వాత ఒక మంచి వింటేజ్ ఒక వైబ్ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. మెయిన్లీ 90s పేరెంట్స్ అదేవిధంగా 80s వాళ్ళందరికీ కూడా ఈ పేరు అనేది చాలా చాలా నచ్చుతుంది. అప్పట్లో ఇద్దరు పేర్లో చాలా సినిమాస్ వచ్చాయి. సో మళ్ళీ వీళ్ళిద్దరి కాంబోలో ఒక సినిమా వస్తే ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరికి కూడా నచ్చుతుంది. సో చూద్దాం మరి నిజంగానే అఖండ 2లో శోభన ఉండబోతుందా లేదా అనేది.